రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు కొనసాగుతున్నాయి. మోసాలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. కానీ ఈ మోసాలకు అంతు లేకుండా పోతుంది. ప్రారంభ ఆఫర్లు అంటూ కొందరు, రెడీ టు ఆక్యుపై ఆఫర్లు అంటూ మరికొందరు రియల్టర్లు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. నిర్మాణాలు ప్రారంభించి ఏళ్లు పూర్తి గడుస్తున్న కొనుగోలుదారులకు ఫ్లాట్స్ అందజేయకుండా సతాయిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి మోసాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇదే తరహాలో బాచుపల్లిలో ఓ నిర్మాణ సంస్థ 9 ఏళ్లు గడిచిన కొనుగోలుదారులకు ఫ్లాట్స్ అందజేయకుండా తిరిగి అదనపు సొమ్ము కోసం డిమాండ్ చేస్తున్న పరిస్థితి వెలుగు చూస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన నెబ్యులా పసిఫిక్ రియల్ ఎస్టేట్ కంపెనీ 2016లో హైదరాబాద్ బాచుపల్లిలో రెరా అనుమతితో 2670 ఫ్లాట్స్ తో భారీ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే నాటి నుంచి కొనుగోలుదారుల దగ్గర నుంచి విడతల వారీగా డబ్బులు తీసుకున్న కంపెనీ గడువులోగా వారికి ఇల్లు అందజేయడంలో విఫలమైంది. కరోనా పేరుతో కొంతకాలం గడువును పొడిగించగా నిర్మాణంలో ఆలస్య కారణంగా మరికొంతకాలం గడిచిపోయింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సైతం ఫ్లాట్స్ అందజేయటం లేదు. డబ్బులు చెల్లించిన వారికి కనీసం అగ్రిమెంట్ పేపర్స్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. 9 ఏళ్లైనా తమకు ఇల్లు ఇవ్వటం లేదని కొనుగోలుదారులు ఈ రోజు నిర్మాణం వద్ద ఆందోళనకు దిగారు. ఇంకా 30% వర్క్ పెండింగ్ ఉందని, అసలు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు సదరు నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016లో స్టార్ట్ అయింది. కొందరు 2016లో తీసుకున్నారు, కొందరు 17లో, కొందరు 18లో, అట్లా 2024 వరకు సేల్ చేస్తూనే ఉన్నారు. సేమ్ ప్రతిసారి చేసినప్పుడల్లా వాళ్ళు 22లో ఇది ఇస్తామని చెప్పేసి అన్నారు, 23లో ఇస్తామన్నారు, 24కి రేర్ అయిపోయింది. 24 వరకు ఎవరైతే పేమెంట్స్ చేయలేరో వాళ్ళకి పెనాల్టీస్ వేసారు. పేమెంట్స్ 90% ఆల్రెడీ 4 years బ్యాక్ కట్టేసినాం. మేము 2021లో పేమెంట్స్ కట్టేసినాము. 2021 నుంచి ఇప్పటి వరకు మాకు పెనాల్టీస్ వేస్తున్నారు మాకు. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ టోటల్ యూజ్లెస్. మొత్తం కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లుందంటే మొత్తం సిమెంట్ లేదు, ఓన్లీ పౌడర్తో కన్స్ట్రక్షన్ చేసిండ్రు. అదేంటి లో క్వాలిటీలో చేసిండ్రు అన్నట్టు. ఓకే, అది కాకుండా వాళ్ళు సింగిల్ ఫేస్ ఇస్తున్నారు ఇప్పుడు మాకు. అంటే మేము ఇక్కడ గ్రీజర్ వేసుకుంటే ఏసీ రాదు, ఏసీ వేసుకుంటే గీజర్ రాదు, ఫ్రిడ్జ్ ఆన్ ఉంటే గ్రైండర్ చాలు కాదు. ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి మేము మాట్లాడాలంటే. ఓకే, సో మాకు జస్టిస్ మీడియా మిత్రులందరూ ధన్యవాదాలు వచ్చినందుకు ఇక్కడికి. సార్, ఇక్కడ అందరూ కూడా 1 BHK అని సేల్ చేయడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు పెసిఫికా కన్స్ట్రక్షన్స్. వీళ్ళు నెబ్యులా బిల్డర్స్ అని చెప్పుకోబడుతున్నారు. మేమందరం కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలమందరం కూడా మా అందరికి కూడా 2 BHKలు 3 BHKలు బయట కొనుక్కునేటువంటి శక్తి లేక ఇక్కడ 1 BHK కొనుక్కుందాము, ఏదో 1 BHKలో మా బీద వాళ్ళకు ఒక చిన్న 1 BHKలో గెటెడ్ కమ్యూనిటీలో ఉంటామని ఒక చిన్న ఉద్దేశంతో మేము అందరం ఇక్కడ కొనుక్కున్నాము. నేను ఒక ఫ్లాట్ 2018లో కొనుక్కున్నాను, ఇంకోటి చిన్నది 1+1 అవుతుందంటే ఉద్దేశంతో 2021లో కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నప్పుడు కానీ నాలాగా చాలామంది కొనుక్కున్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా 2024లో ఇస్తామని చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే మేము ఇప్పటివరకు కొనుక్కునే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము మా జీతాలతో మా ఫ్యామిలీని నెట్టుకోవడమే కష్టము, మా పిల్లల చదువులో డబ్బులు పెట్టడమే కష్టము. అలాంటిది ఇలాంటి కమ్యూనిటీలు కొనుక్కోవడం మాత్రం కాదు. అయినప్పటికీ కూడా మేము ఏదో బ్యాంకులో లోన్ తీసుకొని మేము కడుతూ వచ్చాము. నేను కొనుక్కున్నప్పుడు 2018లో వాళ్ళు 2020లో ఇస్తామని చెప్పారు మాకు. నేను పక్కన నిజాంపేటలో ఉంటాను. నేను 2018 నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 200 సార్లు ఈ సైట్కి వచ్చాను. ఎప్పుడు వచ్చినా కూడా నాకు మీరు సార్ 2 monthsలో అయిపోతుంది, 3 monthsలో అయిపోతుంది అని ఇలా చెప్తూ దటవేస్తూ వచ్చారు. మేము కొనుక్కున్నప్పుడు చాలామంది ఇక్కడ మా మిత్రులందరూ కూడా, మా చాటి ఉన్నర్స్ వాళ్ళందరూ కూడా బీదవాళ్ళు, అంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు చెందిన వాళ్ళు. వాళ్ళకు వేరే గురించి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి తెలియదు మాకు. ఇక్కడ సేల్స్ వాళ్ళు ఏం చెప్పారో మేము అదే నిజమని నమ్మాము. ఆ తర్వాత చూసుకుంటే 2024లో వాళ్ళు రేరాలో పర్మిషన్ ఉన్నట్టుంది. ఆ 2024 తర్వాత కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకున్నారు. 2025 జూన్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఇప్పుడు 2025 జూన్ కూడా అయిపోయింది. కానీ మీరు లోపల చూసుకుంటే ఆ కన్స్ట్రక్షన్ అనేది పూర్తి కాలేదు. ప్రతి నెల మాకు వచ్చే శాలరీలో మేము 50% ఇక్కడ ఈ బ్యాంకులో లోన్ కడుతూ, దాంతోపాటు మేము ఉండే కిరాయి ఇంట్లో ఆ కిరాయి కడుతూ, మా పిల్లల యొక్క చదువు చదివించుకోకుండా మాకు మనసు భారమై మేము గత కొన్ని వారాలుగా ఇక్కడికి వస్తున్నాము. అయినప్పటికీ కూడా వీళ్ళ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. అది చాలా మందికి బాధేసింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మేమందరం కూడా న్యాయం కోసము మిమ్మల్ని అర్జిస్తున్నాము, మీడియా సహకరిస్తున్నాము. అండి, ఇది నెబులాలో నేను హౌస్ కొనుక్కున్నాను. నేను 2016 స్టార్టింగ్లోనే బుక్ చేసుకున్నాను. అప్పటి నుంచి అన్నీ ప్రాపర్గా పే చేసిన, ఫైన్స్ అన్నీ పడినా అన్నీ నేను చెల్లించుకుంటే నాకు రిజిస్ట్రేషన్ అయ్యి నాకు ఒక ఇంట్లో ఉండాలి అన్న కోరికతో ఇల్లు కొనుక్కుని చేసుకున్నాను. అయినా సరే ఏదో ఒకటి ప్రొలాంగ్ చేయడం, కార్ పార్కింగ్ అంటారు, అన్నీ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, విత్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో సహా. కానీ మేము తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం, మాకు ఫస్ట్ అప్పుడు చెప్పలేదు. అదేంటి హైడ్రా అని చెప్పలేదు. చెప్పకుండా కార్ పార్కింగ్ అంటే మనం అంత ఈ బిల్డింగ్స్కి మేము కట్టుకునే అమౌంట్కి హైడ్రాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చెయ్యం.
నార్మల్దే వస్తుందన్నా నార్మల్దే రాశారు. సో అది కాకుండా ఇప్పుడు హైడ్రా ఇచ్చి చేంజ్ చేయమంటే ఇన్ని నెలలు అన్ని నెలలు అని ప్రొలాంగ్ చేయడం అనేది అంతా పే చేసి రిజిస్ట్రేషన్ అయిపోయాక కూడా వెయిట్ చేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నామన్నమాట. అది మాకు నచ్చట్లేదు. దానికి కూడా ప్రాపర్ సమాధానం ఉండట్లేదు. ఇన్ని నెలలు అంటారు, అన్ని నెలలు అంటారు, రిటర్న్ అంటే ఉండదు. అంతా ఓరల్ కమ్యూనికేషన్ అవుతుంది, వన్ సైడ్ వారే అవుతుంది. ఇంకా కరెంట్ అంటారు. హైడ్రాలిక్ లిఫ్ట్స్